పెంగ్విన్స్ చూడడానికి చాలా అందంగా ఉంటాయి. బ్లాక్ టెక్సీలో వేసుకొని ఎవరో మనిషి నడుస్తున్నట్టుంటాయి. మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ వాటికి ఫ్లయింగ్ ఎబిలిటీ పోయింది. వాటికి ఫ్లిప్పర్స్ ఉంటాయి. వాటి సాయంతో చాలా ఫాస్ట్గా స్విమ్ చేస్తాయి. ఇవి అన్యూజువల్ క్లైమేట్స్లో సర్వైవ్ అవుతాయి. అంటార్క్టికా, సౌత్ అమెరికా, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో కనిపిస్తాయి. మీకు తెలుసా, ఇవి ప్రేమలో పడతాయి, ప్రపోజ్ చేస్తాయి. మగ పెంగ్విన్ ఆడ పెంగ్విన్కి ఒక అందమైన పెబుల్ ఇస్తుంది. ఆ పెబుల్ కానీ తీసుకుంటే ఫిమేల్ యాక్సెప్ట్ చేసినట్టే. ఒక్కసారి కమిట్ అయితే చచ్చేంత వరకు దాంతోనే ఉంటాయి. దే ఆర్ వెరీ ఎమోషనల్. గుడ్లని మగ పెంగ్విన్స్ పొదుగుతాయి. 2 నెలలు తిండి తినడం మానేసి గుడ్ల మీద కూర్చుంటాయి. బరువు సగం చిక్కిపోతాయి. పిల్లలు పుట్టగానే వైఫ్కి అప్పచెప్పి అవి వేటకెళ్తాయి. ఇప్పటి వరకు ఏ మగ పెంగ్విన్ ఆడ పెంగ్విన్ని చీట్ చేయలేదు. ఒకవేళ ఫిమేల్ పెంగ్విన్ కానీ చీట్ చేస్తే అవి చాలా హార్ట్ అవుతాయి. జాతిని, సముద్ర తీరాన్ని వదిలేసి దూరంగా తిండి దొరకని డ్రైల్యాండ్కి వెళ్ళి నించొని హంగర్తో సూసైడ్ కమిట్ అవుతాయి. అంత ఆత్మాభిమానం వాటికి బ్రేకప్ అంటే డెత్తే. ఒక పెంగ్విన్ స్టోరీ చెప్తాను. బ్రెజిల్లో రియో దగ్గర కోస్టల్ ఐలాండ్లో ఒక ముసలాడు ప్లాస్టిక్ తీగలతో చుట్టుకుపోయి కదలలేకుండా ఉన్న ఒక పెంగ్విన్ని రక్షించాడు. దానికి బ్లీడింగ్ అవుతుంటే మందు రాసి ఇంట్లోనే ఉంచుకున్నాడు. దానికి డిమ్ డిమ్ అని పేరు పెట్టాడు. అది ముసలాడితో చాలా అటాచ్ అయిపోయింది. దానికి హెల్త్ బాగోగానే మళ్ళీ సముద్రంలో వదిలేసి టాటా చెప్పేశాడు. అది వెళ్ళిపోతుంటే ముసలాడు ఏడుస్తున్నాడు. అది చూస్తూ పెంగ్విన్ వెళ్ళిపోయింది. అది పోయిన దగ్గర నుండి ముసలాడు సరిగ్గా తినేవాడు కాదు. కానీ 1 year తర్వాత ఆ పెంగ్విన్ ఆ 70 ఏళ్ల ముసలాడిని చూడటానికి తిరిగి వచ్చింది. ముసలాడు ఏడ్చేశాడు. తన జాతిని వదిలి ఆ ముసలాడి కోసం 5000 kilometers ఈదుకుంటూ వచ్చింది. 1 నెల రోజులు ముసలాడితో గడిపింది. మళ్ళీ తన జాతిని వెతుక్కుంటూ వెళ్ళిపోయింది. ఇలా ప్రతి సంవత్సరం ఆ ముసలాడి కోసం ఆ పెంగ్విన్ వస్తూనే ఉంది. వచ్చిన ప్రతిసారి ముసలాడి ఇంట్లో 1 నెల రోజులు గడుపుతుంది. ఇప్పటికి 10 ఏళ్ళు అయింది. ఇప్పుడు ఆ ముసలాడికి 80 ఏళ్ళు వచ్చాయి. సాధారణంగా పెంగ్విన్ 20 ఏళ్ళు బతుకుతుంది. నెక్స్ట్ ఇయర్ అది వచ్చేసరికి ముసలాడి చచ్చిపోతే అది ఎలా ఫీల్ అవుతుందో అనిపిస్తుంటుంది. అలాగే వయసు అయిపోయి ఆ పెంగ్విన్ చచ్చిపోతే, అది మళ్ళీ రాకపోతే ఆ ముసలాడు ఏమైపోతాడో అని. ఇట్స్ అ వెరీ ఎమోషనల్ లవ్ స్టోరీ. డిమ్ డిమ్ పెంగ్విన్ అని గూగుల్ చేయండి. ఆ ముసలాడిని దాన్ని చూడొచ్చు. పెంగ్విన్స్ ప్రేమిస్తే ప్రాణం ఇస్తాయి. దే ఆర్ వెరీ స్పెషల్. అందుకే అందరూ పెంగ్విన్స్ డే సెలబ్రేట్ చేస్తారు April 25th.